ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈ రోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములై ఈ రోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈ రోజు ఒక పావులాగై ఈ రోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈ రోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం శర్మిలమ్మ గారిని. ఈ రోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు? చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రుగా ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుకనే నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనం మాత్రం ఆలోచన చేయడం చరిత్ర కూడా క్షమించదు. ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అన్న ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం. అమ్మా, ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, జగనన్న మీద గురించి నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ఈ రోజు పైన రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్ లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి, అధికారాలు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా, రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించి, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా, మా అన్నగా, మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈరోజు బాధపడుతుందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు మనందరికీ కూడా ఈరోజు బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు అందరూ కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవమివుడు, ఎస్సీలకు గౌరవమివుడు, ఎస్టీలకు గౌరవమివుడు అని. కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు, గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు. మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంతమంది ఎవరిని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైనా చెప్తారు అనిల్ ఇక్కడ ఉండడు, అనిల్ అక్కడికి తీస్తాడు, అనిల్ అనిల్ ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి. నెల్లూరు నగరంలోనే అనిల్ ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీవించి పంపించిన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మాకు తెలుసు.